యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువు మీ అందరికీ కూడా నెమ్మది సమాధానమును అనుగ్రహించును గాక. ప్రభువు మీతో మాట్లాడుతున్న ప్రతి మాట మీ జీవితాలలో ఆశీర్వాదకరముగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యు. రండి, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. కయీనీయుడైన హేబేలు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందెను, గుడారములలో నుండు స్త్రీలలో ఆమె దీవెన నొందెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటి స్త్రీల వాక్యం చెప్తున్నారు అని అనుకుంటూ ఉన్నారేమో. ప్రియ సంగమా, మొదటగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే, సంఘము దేనితో పోల్చబడిందంట? స్త్రీతో సంఘమును దేవుడు పోల్చాడు. వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు వధువు సంఘము ఏమవుతుందంట? ఎత్తబడుతుంది. స్త్రీ అనగానే మొదట మనము గ్రహించుకోవాల్సింది, ఏదో ఒక స్త్రీ గురించి చెప్తున్నారు అనుకోకండి. స్త్రీ అంటే సంఘము కూడా వస్తున్నదండి. సంఘము కూడా ఇక్కడ దీవించబడాలి. యాయేలు అనేటువంటి ఒక స్త్రీ, ఆమె దీవించబడినట్లుగా, గుడారములో దీవించబడినటువంటి స్త్రీగా, దీవెనకరమైనటువంటి స్త్రీగా మనము చూస్తూ ఉన్నాం. మీరు న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం అంతా కూడా ఇంటికి వెళ్ళాక ఈరోజు చదువుకోండి. నేను చెప్పినటువంటి వాక్యం అంతా కూడా అందులోనే ఉంటుంది. ఏం లేదు, ఆ అధ్యాయంలోదే తీసి నేను మీకు చెప్తున్నాను అంతే. 4వ అధ్యాయంలో 5వ అధ్యాయములు కనుక మీరు 2 అధ్యాయాలు, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 5వ అధ్యాయమును కనుక మీరు చదువుకుంటే, ఈరోజు నేను చెప్పేటువంటి వాక్యము ఇంత సింపులైన అధ్యాయంలోకి జస్ట్ చదివిందా అక్క అని అనుకుంటారు అంతే. తెలియకపోతే అబ్బో ఎంతో గొప్ప, అబ్బా ఏంటా అనుకుంటాం. సో ఈ అధ్యాయాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ యొక్క యాయేలును గనక మనం చూసినట్లయితే, ఈమె ఒక సామాన్యమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి స్త్రీగా, సామాన్యమైనటువంటి ఒక కుటుంబంగా మనం చూస్తూ ఉంటాము. ఈ కుటుంబము మరి ఈ యొక్క ఇశ్రాయేలీలు ప్రజల్ని మనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలు ప్రజల్ని ఆ రోజుల్లో న్యాయాధిపతులు పరిపాలన చేస్తూ ఉన్నారు. యెహోషువ గారి తర్వాత న్యాయాధిపతులు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలిస్తున్నారు. అప్పటికి ఇశ్రాయేలు ప్రజలకి రాజు లేరు, ఇంకా న్యాయాధిపతులు పరిపాలిస్తూ ఉన్నారండి. న్యాయాధిపతులు పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ వచ్చారంటే, దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడుతూ కొన్నిసార్లు ప్రార్థన చేసుకునేవారు. కొన్నిసార్లు ఏం చేసేవాళ్ళు అంటే, ఆ ప్రార్థన దేవుడు విని ఇశ్రాయేలు ప్రజల్ని దీవించగానే, ఆశీర్వదించగానే మళ్ళీ కృతజ్ఞత లేనటువంటి వారిగా దేవునికి కోపం పుట్టించేటువంటి పనులు చేస్తూ, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ మళ్ళీ మార్గం తప్పి తిరుగుతూ ఉండేవాళ్ళు. అలా ఇశ్రాయేలీలు పదే పదే దేవునికి కోపం పుట్టిస్తూ వచ్చేవాళ్ళు, మళ్ళీ ప్రార్థన చేసుకునేవాళ్ళు. దేవుడు మరలా వారి మీద కనికరం చూపించి మరలా వారిని రక్షిస్తూ ఉండేవారు. అలాగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి కోపం పుట్టిస్తూ దేవుని మాట వినకుండా ఉన్నటువంటి ఆ సందర్భంలో కనానీయుల రాజైనటువంటి కానాను రాజైనటువంటి యాబీను అనేటువంటి రాజు చేతికి ఇశ్రాయేలు ప్రజలను అప్పగిస్తాడండి. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి కోపము పుట్టించినప్పుడు, దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలను కానాను రాజైనటువంటి యాబీను అనేటువంటి రాజు చేతికి ఇశ్రాయేలు ప్రజలని అప్పగిస్తాడండి. ఈ యాబీను రాజు దగ్గర సేనాధిపతి అయినటువంటి సిసేరా అనేటువంటి ఒక సేనాధిపతి ఉంటాడు ఈ రాజు దగ్గర, కానాను రాజు దగ్గర. అయితే ఈ యొక్క సిసేరా రాజు కంటే కూడా బహు ఘోరమైనటువంటి వాడు, క్రూరమైన స్వభావము కలిగిన వాడు, కఠినమైన మనస్తత్వము కలిగినటువంటి వాడు, బలము కలిగినటువంటి వాడు, తెలివి కలిగినటువంటి వాడు, మరి భయంకరముగా హింసించేటువంటి స్వభావము కలిగిన వాడు ఈ సేనాధిపతి అయిన సిసేరాకు. ఎంతో భయంకరమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. అంతేకాదు, ఈ యొక్క సిసేరా దగ్గరంట ఇతనికి 900 ఇనుప రథాలు ఉన్నాయంటండి. ఎన్ని రథాలు ఉన్నాయంటండి? 900 ఇనుప రథాలు ఆ యొక్క సిసేరా దగ్గర ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఇంత బలము కలిగినటువంటి సిసేరా ఇశ్రాయేలు ప్రజలను బహుగా శ్రమ పెడుతూ వస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి నెమ్మది లేదు, ఇశ్రాయేలు ప్రజలకి ఎక్కడా కూడా మనశ్శాంతి లేదు. బాగా క్షోభ పెడుతూ ఉన్నాడు, భయంకరంగా వారిని హింసిస్తూ బాధకి, కరువుకు వారిని గురి చేస్తూ ఉన్న సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ
అందరూ కూడా వెలుగెత్తి మరలా దేవుని దగ్గర ఏం చేశారంట? ప్రార్థన చేసినారంట. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి దేవుడు వారికి దెబోరా అనేటువంటి ఒక న్యాయాధిపతిని, స్త్రీని, దెబోరా అనే స్త్రీని న్యాయాధిపతినిగా ఇశ్రాయేలు ప్రజలకి అనుగ్రహించాడు దేవుడు. ఈ దెబోరా దగ్గర బారాకు అనేటువంటి సేనాధిపతి ఉన్నాడండి. ఈ యొక్క యాబీను అనే కానాను రాజు దగ్గర ఉన్నటువంటి సేనాధిపతి పేరేంటి? సిసేరా. ఇది గుర్తుపెట్టుకోనండి. ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయిన దెబోరా దగ్గర ఉన్నటువంటి సేనాధిపతి పేరేంటి? బారాకు. చెప్పండి, బారాకు. ఇతని గురించి మీరు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో విశ్వాస వీరుల పట్టిక అంటాం. ఎన్నో అధ్యాయం టక్కుని చెప్పాలి విశ్వాసులు. రైట్, గాడ్ బ్లెస్ యూ. 11వ అధ్యాయము విశ్వాస వీరుల పట్టిక. బాగా గుర్తుపెట్టుకోండి. పాత నిబంధన గ్రంథములో ఉన్న విశ్వాసుల యొక్క పేర్ల లిస్ట్ అంతా కూడా మీకు అక్కడ 11వ అధ్యాయంలో ఆ తరతరాల విశ్వాసుల లిస్ట్ కనపడుద్ది. ఆ విశ్వాసుల లిస్టులో ఎవరుంటారు అంటే ఈ యొక్క బారాకు కూడా ఉంటాడు. ఈ సేనాధిపతి అయిన బారాకు కూడా విశ్వాసుల యొక్క లిస్టులో దేవుడు చేరుస్తాడు. అంటే ఆయన అంత విశ్వాసము కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు బారాకు. అయితే మరి ఈ యొక్క దెబోరా అంటుంది, 10,000 మంది సైన్యాన్ని బారాకు చేతికి అప్పగించి నువ్వు యుద్ధానికి వెళ్ళు, సిసేరా మీద యుద్ధానికి వెళ్ళు, నీకు దేవుడు జయమిస్తాడు అని చెప్తే ఈ బారాకు అంటాడు, లేదమ్మా నేను వెళ్ళను, మీరు నాతో కూడా వస్తేనే నేను యుద్ధానికి వెళతాను అని చెప్పినప్పుడు ఈ దెబోరా ఒక ప్రవచనాన్ని ప్రవచిస్తుందండి. ఏంటి అంటే, నేను నీతో వస్తే ఆ విజయము ఒక స్త్రీకి వెళ్ళిపోతుంది, దేవుడు ఒక స్త్రీకి ఆ విజయాన్ని అప్పగించబోతున్నాడు అని ఒక ప్రవచనం చెప్పి ఇద్దరు కూడా యుద్ధానికి వెళతారు. ఇద్దరు యుద్ధానికి వెళ్ళిన సమయంలో ఈ యొక్క బారాకు ఇశ్రాయేలు సైన్యమును 10,000 మందితో కలిసి యుద్ధమును చేస్తూ ఉంటాడు. ఎవరి మీద? సిసేరాతో యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మహాకృప వారికి తోడై ఉండటము వలన బారాకు ఎదుట సిసేరా నిలబడలేకపోతాడు. అంత బలశాలి. దాదాపు 20 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలని కఠినముగా ఏలినటువంటి వాళ్ళు. ఈ కానాను రాజైన యాబీను, సిసేరా సేనాధిపతి కలిసి 20 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను కఠినముగా ఉంటారు వాళ్ళ దగ్గర. అలాంటి సిచ్యువేషన్లో దేవుడు వారికి జయాన్ని ఇస్తూ ఉన్నప్పుడు వారి సైన్యము, సిసేరా సైన్యం అంతా కూలిపోతున్న సమయంలో, అందరూ చచ్చిపోయినప్పుడు ఈ యొక్క సిసేరాకి భయం వచ్చేసేసింది. భయం వచ్చి చచ్చిపోతానని తెలిసిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. పారిపోతూ యాయేలు అనేటువంటి ఆమె గుడారములోనికి, ఇంట్లోనికి వెళ్తాడండి. హల్లెలూయా. ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ ఇంట్లో ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో అంటాడు, అమ్మ కప్పుకోవడానికి నాకు ఒక దుప్పటి అంటే దుప్పటి ఇస్తుంది, కొంచెం మంచినీళ్ళు అమ్మ అంటే పాలిచ్చింది. చక్కగా ఆ యాయేలు పడుకోబెట్టి ఒక మేకు తీసుకొని ఒక సుత్తి తీసుకొని కణతలో పెట్టి ఆ రాజు నిద్రపోయిన తర్వాత ఒక్క కొట్టిద్దంట. ఆ సేనాధిపతి అక్కడికక్కడ కుప్పగూలి ఆమె కాళ్ళ దగ్గర ఏమైపోయాడో తెలుసా? చచ్చిపోతాడు. హల్లెలూయా. సిసేరా అందుకే అక్కడ చనిపోతాడు. యాయేలుని ప్రవచనము ద్వారా దెబోరా పాట పాడుతూ ఒక ప్రవచనాన్ని ఆమె గురించి ప్రవచిస్తూ ఉంటుంది. ఏమిటి అంటే, స్త్రీలలో నీవు గుడారములో దీవించబడిన దానివి, నీవు దీవించబడిన దానివి, నీవు దీవించబడ్డావు, దీవెనకరముగా ఉన్నావు నువ్వు ఈరోజు ఇశ్రాయేలు ప్రజలకు అని ఆమె ఒక ప్రవచనము చెప్తుంది ఆ స్త్రీ గురించి. సంగమా, ఈరోజు దేవుడు మనల్ని కూడా సంగముగా దీవించబడేటువంటి వారముగా, దీవెనకరముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒక్కసారి యాయేలు ఏ విధముగా దీవించబడిందో కొన్ని విషయాలని మనము ధ్యానించుకుందాము రండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము చూసుకున్నట్లయితే, న్యాయాధిపతుల గ్రంథములో మనము చూసుకుందాం. 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందామండి. హాసోరు రాజైన యాబీనుకును కయ్యూనీయుడైన హేబేరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండును కనుక సిసేరా కాలినడకను కయ్యూనీయుడగు హేబేరు భార్య అయిన యాయేలు, ఈ
మాట గట్టిగా చెప్దాం. ఎక్కడికి పోయాడంట? గుడారమునకు పోయెను. మొట్టమొదటి విషయాన్ని మనం ఈ స్త్రీలో మనం చూసినట్లయితే ఈమె గుడారములో నివసించుచున్న స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. స్త్రీ అనగా సంఘమునకు గుర్తని నేను మీకు ముందుగానే తెలియచేస్తున్నాను. స్త్రీలు కానివ్వండి, సంఘము కానివ్వండి, పురుషులు కానివ్వండి, అందరూ కూడా ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. గుడార అనుభవం అనగా ప్రార్థించేటువంటి అనుభవము. గుడార జీవితము ప్రార్థనా జీవితానికి సాదృశ్యముగాను, తగ్గింపు జీవితానికి సాదృశ్యముగాను మనము చూస్తూ ఉన్నాం. అబ్రహాము గారు ఎంతో గొప్ప ధనవంతుడైనప్పటికీ కూడాను ఎక్కడ నివసిస్తూ వచ్చాడంటండి? గుడారములలో నివసించినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. మన శారమ్మ గారు అంతగా ఆశీర్వదించబడటానికి, ఇస్సాకును పొందుకోవటానికి గల కారణము, దూతలు ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు ఆమె ఎక్కడ ఉన్నదంటండి? గుడారములో ఉన్నటువంటి స్త్రీగా మనం చూస్తాం. అనగా ప్రార్థనా జీవితము కలిగినటువంటి వారు. సంగమా, ఈరోజు నీవు కూడా దీవెనకరముగాను అనేకులకి ఆశీర్వాదకరముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే అలాగ నువ్వు దీవెనకరముగా ఆశీర్వదించబడని బిడ్డగా నీవు ఉండాలంటే గుడార అనుభవము నీ జీవితంలో ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన అనుభవము లేకుండా మన జీవితంలో ఆశీర్వాదము రాదు. ఈరోజు దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ప్రార్థన అభిషేకము మనము కలిగినటువంటి వారముగా ఉండాలి. ప్రార్థనా జీవితం మనము కలిగి ఉండాలి. యాకోబు గుడారివాసిగా చూస్తూ ఉన్నామండి. యాకోబు గుడారములో ఉన్నాడంట. ఏశావేమో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అందుకే గుడారములో ఉన్న యాకోబుకి తండ్రి ఆశీర్వదించేటప్పుడు ఏమొచ్చేసిందంటండి? ఆశీర్వాదము వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు కూడా గుడారపు వాసిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రత్యక్షపు గుడారమును కట్టమని చెప్పాడంట దేవుడు మోషే గారికి. ఎందుకో తెలుసా? నిన్ను ఆశీర్వదించడానికి ఆ గుడార అనుభవంలో. ఈరోజు ప్రార్థన అనుభవం లేకుండా నీవు దీవెనకరముగా మార్చబడలేవు, అనేకులకు దీవెనకరముగా నువ్వు ఉండలేవు. అంతే. సంఘము అనేక సంఘములకు ఆశీర్వాదకరముగా ఉండలేదు. ప్రియ సంఘమ, ఈరోజు గుడార అనుభవము నీ జీవితంలో ఎంతవరకు ఉన్నది? ప్రార్థనా జీవితం ఎంతవరకు ఉన్నది? ప్రారంభం బాగానే ఉంది నీ ప్రార్థన. సంవత్సరం మొదటిలో మరి జనవరి 1, 31 నైట్లో చక్కని తీర్మానం, ఇక నుంచి నేను ఈ ప్రార్థనలకు వెళ్ళాలి, ఇక నుంచి నేను ఈ ఉపవాస ప్రార్థనలో ఉండాలి, ఇక నుంచి నేను ఇదిగో నా బిడ్డల కోసం ఇలా ప్రార్థన చేయాలి, సంఘము కొరకు ఇలా ప్రార్థన చేయాలని మంచి నిబంధనలు నువ్వు చేసుకున్నావు. అయితే ఆ ప్రార్థన ఎన్ని దినాలు చేసి నువ్వు ఆపేసేసావు, ఎన్ని దినాలకి నువ్వు ముగించేసావో నాకు తెలియదు. ప్రభు అంటున్నాడు, గుడార అనుభవం నీకున్నదా? ఈరోజు గుడార అనుభవంలోనికి నీవు నేను ప్రవేశిస్తూ ఉన్నామా? గుడార అనుభవం అనగా ప్రార్థన అనుభవంలో మనం ఉన్నప్పుడు యాయేలు దీవించబడింది, అనేకులకు దీవెనకరముగా మారిందండి. ఈరోజు నువ్వు దీవించబడతావు అనగా సంఘము దీవించబడుతుంది, సంఘము ఎత్తబడుతుంది, మందిరము విడవబడుతుంది, సంఘము ఎత్తబడుతుంది. అనగా నీవు నేను ఎత్తబడాలి అంటే ఆ యొక్క గుడార అనుభవం మన జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమండి? ప్రభువు అన్నాడు, ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా, లోపలికి రా. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, ఆ లోపలికి పరలోకమునికి నువ్వు వెళ్ళాలి అంటే గుడార అనుభవం లేకుండా నీ జీవితంలో ఆశీర్వాదాలు రావు. సంగమా, ప్రార్థించకుండా నువ్వు చేసే పొద్దున్నే లేచి చేసే 2 నిమిషాల ప్రార్థన నీకు సరిపోదు, నీకు సరిపోదు. సంఘము కొరకు ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఎంతగా పాటుపడుతున్నావో నాకు తెలియదు. ప్రియ సంగమా, ఈరోజు ప్రార్థన చేయటం నీకు కష్టంగా ఉన్నదేమో, దేవుని సన్నిధిలో మొరపెట్టడం నీకు బాధగా ఉన్నదేమో, లెగవలేకపోతూ ఉన్నావేమో, అలసిపోయి ఉన్నావేమో. అయినా పర్వాలేదండి. మన యొక్క జీవితంలో బ్రతుకుట కోసము అలసిపోయినా కూడా తప్పదని కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాం కదా. మరి దేవుని సన్నిధిలో కూడా అలాంటి ప్రార్థన అనుభవం నీకున్నదా? నువ్వు ప్రార్థిస్తూ ఉంటే దేవుడు ఎంత శక్తి ఇస్తాడో తెలుసా? ఎంత శక్తి ఇస్తాడో తెలుసా? 2 మోకాళ్ళ నొప్పులతో పడుకుంటే లెగలేను, లెగిస్తే పడుకోలేను, కూర్చోలేను. అయినా అవే కూజామున లెగిచి ఆ జూమ్ మీటింగ్లో ఆ ప్రార్థనలో స్టార్టింగ్ పాల్గొనటూ ఉన్నప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో. కానీ ప్రార్థన చేస్తూ చేస్తూ ఉంటుంటే ఆ ప్రార్థన ముగిసిన తర్వాత ఇంకా కంటిన్యూ. సేవకులు మనకు వచ్చి గత 2 వారాల క్రితం వాక్యం చెప్తూ వచ్చారు. మీరు ఎంతమంది దీవించబడ్డారో నాకు తెలియదు, కానీ నేనైతే ఎంతో దీవించబడ్డా, బ్లెస్ చేయబడ్డా. ప్రార్థన అనుభవంలోనికి ఇంకా నడిపించబడుతూ వస్తూ ఉన్నాను. ఆ ప్రార్థన అయ్యేసరికి 6:30, 7 కూడా దాటిపోతూ ఉంటుంది. ఈరోజు ప్రార్థన అనుభవం నీ జీవితంలో ఉండాలి. దీవించబడొద్దా నీ కుటుంబం? డబ్బులతో దీవించబడదు నీ కుటుంబం. నీ కుటుంబము ఏదో ధనం ఉంటేనో, ఆ తల్లిదండ్రులు లేకపోతే పితరులు సంపాదించిన ఆస్తిపాస్తులు ఉంటే దీవించబడుతుంది అనుకుంటున్నావేమో. నెవర్.
ఈరోజు ప్రార్థన నీ జీవితంలో ఆశీర్వాదం. అలాంటి ఆస్తి ఎంతో ఉన్నదండి. ఏశావుకి యాకోబు గారు ఎదుర్కొన్నప్పుడు, ఇద్దరు ఎదురుపడినప్పుడు ఈ గొర్రెలేంటి, ఈ మంద పశువుల మందంతా ఏంటని ఏశావు గారు అడిగితే యాకోబు గారు అంటారు, అన్న నీకోసమే నా యజమాని అయిన నీకోసమే అవి నేను తీసుకొచ్చానంటే వద్దు వద్దు వద్దు, అంతకంటే ఎక్కువ నాకున్నాయి, అంతకంటే ఎక్కువ నాకున్నాయి అన్నాడు. మరి బైబిల్ ఏం చెప్తుంది? ఏశావు శపింపబడ్డాడు, యాకోబు ఆశీర్వదించబడ్డాడు అన్నది. ఏంటి మరి ఆశీర్వాదం డిఫరెంట్ ఏంటి? మరి యాకోబు కంటే ఎక్కువ ఉందంట ఏశావు గారికి. లోక సంబంధమైనటువంటి ఆస్తి ఐశ్వర్యాలు ఎక్కువ ఉన్నాయంట. నిజమైన ఆశీర్వాదం ఈ లోక సంపద కాదు. నీ వల్ల ఒక ఆత్మ రక్షింపబడుతుందా, ఒక ఆత్మ నెమ్మది పొందుకుందా, ఒక ఆత్మ పరలోకం వెళుతుందా, నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు మనం కలిగి ఉన్నామా, అది నిజమైన ఆశీర్వాదము. అది నీకు ఆ గుడార అనుభవములో దొరుకుతుందంటండి. యాయేలు అనుభవము గుడార అనుభవం అండి. గుడార అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు గుడార అనుభవంలోనికి నువ్వు రా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, అపవిత్రమైన వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లను పక్కన పెట్టి ఎక్కడికి రమ్మంటున్నాడండి? ఆయన సన్నిధికి రా. ప్రార్థన అనుభవంలోనికి రా. వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టు, వ్యర్థమైన విషయాలను విడిచిపెట్టు, వ్యర్థమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు పాదాలు పట్టుకో. సమయము దొరికితే పరిగెత్తు దేవుడి దగ్గరికి, ఆయన పాదాలు పట్టుకో. రెండో విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈమె చూడండి, అక్కడ మనం చూస్తూ ఉన్నాము, అక్కడికి వచ్చేసిందంట 18వ వచనం. అప్పుడు యాయేలు సిసేరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నాయేలుని వాడా నా తట్టు తిరుగుము తిరుగుము, భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారములో చూసి, ఈమె శత్రువుని పసికట్టేసిందండి. సిసేరాని చూడగా అని పసికట్టేసింది. అతడు ఇంట్లోకి వస్తుంటే పసికట్టేసేసింది. ఈరోజు అదే శత్రువు మన ఇంట్లోకి వస్తుంటే మనకి ఎంత భయం వేసింది కదండి. అమ్మ శత్రువు, అమ్మ అయ్య బాబాయ్ దొంగతున్నాడు, అయ్య బాబాయ్ శత్రువు, ఇతడు శత్రువా ఇతడు మిత్రుడా అనే విషయాన్ని పసికట్టేసింది. వీడు కదా, ఇతని వల్ల కదా 20 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు భయంకరంగా మేము కొట్టబడుచు ఉన్నాం, భయంకరమైన కీడును అనుభవిస్తున్నాం, బాధపడుతున్నాం మేము మా పిల్లలందరము. ఇతని వల్ల కదా, ఇతడు మా శత్రువు. ఏమనుకుందండి? ఇతడు ఎవరు? మా శత్రువు. ఏయ్ పోబడివా, ఎక్కడికి రా, లోపలికి వస్తున్నావు, పోబడివో అనింది అనుకోండి. అక్కడే చూసి వెంటనే ఏం చేస్తాడండి? వెంటనే ఏం చేస్తాడు? బలాఢ్యుడు. ఏదో వాళ్ళందరినీ జయించలేకపోయినా ఒక్క స్త్రీనే ఉన్నది, ఏం చేస్తాడు? వెంటనే ఆమెని ఏదైనా చేయొచ్చు. కానీ ఆ శత్రువును పసికట్టేసింది. ఇతడు శత్రువు, ఇతడితో ఎలా ఉండాలో జాగ్రత్త. ఈరోజు సంగమా, దేవుడు నిన్ను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీ శత్రువును నువ్వు గుర్తించగలుగుతున్నావా? మా పక్కింటామే నాకు పెద్ద శత్రువు, మా ఎదురింటామే పెద్ద శత్రువు, మా ఆయనే పెద్ద శత్రువు, మా పిల్లలేనండి, మా ఆవిడేనండి పెద్ద శత్రువు అంటాం. కాదు, వాళ్ళు నీ శత్రువులు కానే కాదు. వాళ్ళు దేవుని స్వరూపములో నీతో పాటు చేయబడినటువంటి వారు. నీ శత్రువు, నా శత్రువు అపవాది. ఈరోజు శత్రువు తంత్రములను నీవు గుర్తెరగాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియ సంగమా, ఈరోజు శత్రువులను గుర్తెరగలేకపోతూ ఉన్నారు. శత్రువు ఈరోజు ఎన్ని గలిబిల్లులు పెట్టేస్తూ ఉన్నాడో తెలుసా? భయంకరమైనటువంటి గలిబిల్లు పెట్టేస్తూ ఉన్నాడు శత్రువు. ఒకళ్ళకి కాకుండా శత్రువు గలిబిల్లు పెట్టేస్తూ ఉన్నాడు. నీ శత్రువుని గ్రహించు. సిప్పోరాని మనం చూస్తే, మోషే గారి భార్య అయిన సిప్పోరాని మనం చూస్తే, మోషే గారు దేవుడు పిలిచిన తర్వాత బయలుదేరి వస్తున్నప్పుడు ఇద్దరు పిల్లల్ని తీసుకొని వస్తుంటే సత్రంలోనికి వచ్చిన తర్వాత అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటుంటే మరణదూత వచ్చిందంట. ఎవరిని చంపడానికి? మోషే గారిని చంపడానికి. అది మోషే, అంత ప్రార్థనాపరుడైన మోషే గారు కూడా, దేవుడు ముఖాముఖిగా మాట్లాడినటువంటి మోషే గారు కూడా గ్రహించలేకపోయారు. కానీ ఎవరు గ్రహించారో తెలుసా? సిప్పోరా గ్రహించింది. వెంటనే ఎందుకు వచ్చింది ఆ దూత? తెలుసుకున్నది. ఎందుకు వచ్చింది? నా భర్తని చంపటానికి వచ్చిన మరణదూత. నా భర్త ప్రాణాలు కాపాడుకోవాలనుకుంది, టక్కున తన ప్రాణాలు కాపాడేసింది. ప్రియ సంగమా, ఈరోజు నీ శత్రువుని గ్రహించు. నీ శత్రువుని గ్రహించు. ఈరోజు అనారోగ్యం రావటానికి కారణము ఎవరు? ఏంటి? ఆ శత్రువు ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఈరోజు అప్పులు పాలైపోవటానికి కారణం ఏంటి? ఈరోజు కుటుంబంలో నెమ్మది లేకపోవటానికి కారణం ఏంటి? ఎక్కడ? నీ శత్రువుని నువ్వు
పసిగట్టు ఈరోజు. ప్రియ సంగమా, నీ యొక్క శత్రువుని నీవు గ్రహించేటువంటి బిడ్డగా ఉందువుగాక. శత్రువుని గుర్తెరగకపోతే మనము చేయలేము. చాలామంది మన పక్కనే ఉంటారు అంటారు కదండి, ఎదుటనున్న శత్రువుని గుర్తుపెట్టచ్చు అంట, కానీ మన పక్క నుండి మంచిగా నటిస్తూ వెన్నుపోటు పొడుస్తుంటారంట కొంతమంది. వాడే అపవాది, జాగ్రత్త. వాడి విషయంలో బహు జాగ్రత్తగా ఉండు నీ జీవితంలో. ప్రియ సంగమా, ఈరోజు శత్రువుని నువ్వు గుర్తిరగాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. అపవాది నిన్ను జల్లించాలని అనేక రూపాలలో సంఘాలలో జొరబడుతూ ఉన్నాడండి. మనకి తెలుసు, 4 ఆవులను, ఒక పులి కథ తెలుసు కదా. 4 ఆవులు ఎలాగున్నాయంట, చాలా ఐక్యంగా ఉన్నాయంట. ఐక్యంగా ఉంటే పులి ఏం చేయాలనుకుంది, తినడానికి వల్లగాల. అందుకని ఈ ఆవు ఏం చేసేసింది, పులి ఏం చేసింది, 4 ఆవుల మధ్య చిచ్చు పెట్టేసేసింది కదా. అవి ఏమైపోయినాయి, 4 ఆవులు 4 దారులు వెళ్ళిపోయినాయి. నీకు నాకు అవసరం లేదు, నీకు నా. ఈరోజు నిజంగా విశ్వాసుల పరిస్థితి అలాగే ఉంది. అనేక సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి దేవుని బిడ్డ, కలిసి ఉండాల్సినటువంటి బిడ్డలు, ఐక్యంగా ఉండి శత్రువుని ఎదుర్కోవాల్సినటువంటి బిడ్డలు ఆవుల్లాగా ఏమైపోతున్నారంటే, మీది మా సంఘం కాదు, మీది మా ప్రార్థన కాదు, మీ ప్రార్థన వేరు మా ప్రార్థన వేరు, మీ సంఘం వేరు మా సంఘం వేరు, మీ సేవకులు వేరు మా సేవకులు వేరు, మీరు చేసే విధానం వేరు మేము చేసే విధానం వేరు. అబ్బెబ్బెబ్బెబ్బే మీకు మాకు కుదరదు. ఇక్కడే కుదరకపోతే పరలోకంలో ఎలా కలిసి ఉంటాం? అందుకే ఈ రోజుల్లో క్రైస్తవుల మధ్య ఏం లేదంటే ఐక్యత లేదు. శత్రువు చూడండి ఎలా వచ్చేస్తూ ఉన్నాడో, ఎన్ని విధాలుగా మన మధ్యకు వచ్చేస్తూ ఉన్నాడో చూడండి. వాడు చెదరగొట్టేస్తున్నాడు. ఇప్పుడు శత్రువైనటువంటి సాతానికి ఒక్కొక్క బిడ్డని, ఒక్కొక్క సంఘాన్ని ఏరిపారేయటం చాలా ఈజీ అయిపోతూ ఉన్నది, చాలా ఈజీ అయిపోతుంది. ఈమె నా శత్రువు, ఆమె నా శత్రువు అని ఒక సంఘములో దేవుని బిడ్డలు ఒకళ్ళొకళ్ళు అనుకోవటం వల్ల అపవాది నిన్ను పట్టేస్తున్నాడు. ఆ ఆవుల్ని కనుక పులి పట్టేసేసుకొని ఒక్కొక్క ఆవుని తినేసేసి 4 ఆవులు తినేసిందంట. కలిసి ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయిందంట. ఈరోజు నీ శత్రువు ఏ విధంగా నీ మీదకి వస్తున్నాడో, ఏ రూపంలో సంఘం మీదకి వస్తున్నాడో, సంఘాలని విచ్ఛిన్నం చేస్తున్నాడో, నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాడో నువ్వు గ్రహించాలి. 3వ విషయాన్ని నేను తెలియచేస్తూ ఉన్నానండి. ఈమె బహుజ్ఞానము కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తున్నామండి. ఏమున్నదంట ఈమెలో? జ్ఞానం. సంఘము బహుజ్ఞానము కలిగి ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, పాము వలె వివేకముగాను పావురం వలె నిష్కపటంగా మనం ఉండాలంట. ఎంత జ్ఞానము కలిగిందంటే ఈమె లోక సంబంధముగా, ఆత్మ సంబంధంగా మంచి జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది చాలా అజ్ఞానంగా ఉంటూ ఉంటారు, చాలా అజ్ఞానంగా ఉంటారు. ఈమె ఎంత జ్ఞానంగా ప్రవర్తించిందో తెలుసా అండి? శత్రువు లోపలికి రాగానే శత్రువు అంట దుప్పటి అడిగాడంట. ఏమడిగాడండి? గుప్పటి అడిగాడంట. గొంగళి అడిగితే చక్కగా కప్పేసిందంట. మనమైతే ఏమంటాం, ఎవడరా నువ్వు మనం ఇద్దరం, మనకు అసలు ఇది లేదు, మా ఇంటికి వస్తావా? మమ్మల్ని అడుగుతా, నేను ఎందుకు ఇస్తాను నీకు, నేను ఎందుకు పెడతాను నీకు, నేను పెట్టను, నేను ఇవ్వను అంటాం. ఎవరికి ఇష్టం లేని వాళ్ళు, అంటే మన శత్రువులు, మనకి ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఏదైనా అడిగినా కూడా ఉన్నా కూడా లోపల ఏం చేద్దాం, లేదు మా దగ్గర అని చెప్పేస్తాం, లేదని చెప్పేస్తాం. ఆయన సిసేరా మంచినీళ్ళు అడిగాడంట. మంచినీళ్ళు అడిగితే ఈమె తెలివిగా ఏమిచ్చేసిందంట? పాలు ఇచ్చేసిందంట. ఎంత జ్ఞానం కలిగినామో చూడండి. మంచినీళ్ళు అడిగితే ఏమిచ్చింది? పాలు ఇచ్చింది. మహానుభావుడు ఎన్నాళ్ళు మరి ఇశ్రాయేలు మీద యుద్ధం చేయాలని కక్ష కట్టి నిద్ర లేకుండా ఎన్నాళ్ళు పంతంతో ఉన్నాడో నాకు తెలియదు, కానీ అవి తాగిన తర్వాత వెంటనే ఆయనకి ఏమొచ్చేసిందంట? మంచి నిద్ర వచ్చేసేసిందంట. ఏమిచ్చిన ఆతిథ్యం తిని తాగేసేసరికి ఏమొచ్చేసింది? ఆయనకి మంచి నిద్ర వచ్చేసింది, మంచి కునికేస్తున్నారు. ఎంత జ్ఞానం కలిగినటువంటి స్త్రీ అండి. ఈరోజు నేను ఎందుకు పెట్టాలి నీకు అంటుంటారు. దేవుని వాక్యం చెప్తూ ఉన్నదండి, ఈరోజు నీ శత్రువుల కంటే నువ్వు భోజనం పెడితే, సామెతల గ్రంథం 25వ అధ్యాయంలో 21, 22 వచనములో చూడండి, ఆ మాట చదవండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం, కొంచెం త్వరగా చదువుదాం. 25వ అధ్యాయము 21, 22 వచనాలు. నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనము పెట్టు, దప్పికొనిన ఎడల వానికి దాహం ఇవ్వు. అట్లా నువ్వు చేస్తే నిప్పులు కుప్పగా పోసుదు. నువ్వేమంటావు? నేనెందుకు పెడతాను వాళ్ళకే, నేను పెట్టను అంటావు. నువ్వు ఒకే మాట, నేను పెట్టను. నువ్వు పెట్టి చూడు. దేవుడు అంటున్నాడు, వాళ్ళ తల మీద ఏం పోసినట్టు? నిప్పులు కుప్పగా పోసినట్టు. నిప్పులు కుప్ప తల మీద పడుతుంటే వాళ్ళు నెమ్మదిగా ఉంటారా? ఉండలేరు, మండిపోతుంటారు.
తెలుసుకుంటారండి. ఈరోజు శత్రువైనటువంటి జయించడానికి ఎంత జ్ఞానంగా కొంతమంది బైబిల్లో నడుచుకున్నారో మీకు తెలుసా? ఎస్తేర్ని కూడా మనం ఉదాహరణకి తీసుకుంటే పెద్ద శోధన వచ్చేసేసింది. ఆ శోధనకి పరిష్కారం ప్రార్థన చేసుకుంటే దేవుడు చెప్పిన మార్గం ఏంటంటే 3 రోజులు మంచి విందు తన భర్తతో పాటు ఎవరికి పెట్టింది? శత్రువైన హామానుకు కూడా పెట్టింది. 3 రోజులు ముప్పొద్దులా పెట్టింది. మాంసం ముక్కలు బాగా తిన్నాడు. శుభ్రంగా 3 రోజులు తిన్న తర్వాత తను తీసిన ఉరికొయ్య మీదకి తనే వెళ్ళిపోయే విధంగా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో ఆతిథ్యము చేయ మరవద్దు. అది శత్రువైనా మిత్రులైనా సరే, ఎవరైనా సరే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో షునేమీరాలు కానివ్వండి, సారేపతు విధవరాలు కానివ్వండి, మన శారమ్మ గారు కానివ్వండి, ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదించబడ్డారంట, దీవించబడ్డారు. సంగమా, ఈరోజు నీ జీవితంలో ఆ యొక్క జ్ఞానము కలిగినటువంటి స్త్రీగా నువ్వు ఉండు. సామెతలు 14:1 చెప్పినట్లు జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. ఈరోజు సంఘము జ్ఞానము కలిగి ఉండాలి. జ్ఞానాధారము ఎవరంటున్నాడు? నేనే అంటున్నాడు. ఆ జ్ఞానము ఆయనే. నువ్వు ఆయన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన చక్కని ఆలోచన ఇస్తాడు, చక్కని ప్రత్యుత్తరము నీకు నేర్పిస్తాడు, చక్కని తెలివిని నీకు ఇస్తాడు. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో ఆయన మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. 4వ విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఈమె విషయాన్ని మనం చూసుకుంటే 4వ విషయంలో ఈమె బహు ధైర్యము కలిగిన స్త్రీగా చూస్తూ ఉన్నాం. ఏమండి, ఎలాగుందంటే ఈ యాయేలు ఎలా ఉందండి? చాలా ధైర్యంగా ఉంది. నా మాటలు మీద మనసు పెట్టండి, దేవుని వాక్యం శ్రద్ధగా వినండి. యాయేలు చాలా ధైర్యవంతురాలుగా మనం చూస్తున్నాం. ఈరోజు చిన్న సమస్యకి, చిన్న శోధనకి, చిన్న మాటలకి, చిన్న వాటికి మనం కృంగిపోతూ ఉంటాం. ధైర్యాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఇంకెందుకులే మన బ్రతుకు, చచ్చిపోదామా, లేకపోతే వెళ్ళిపోదామా, లేకపోతే విడిచిపెడదామా, లేకపోతే వద్దులే అనుకుంటూ ఉంటాం. కుటుంబాన్ని కానీ, సంఘాన్ని కానీ, ఏదైనా కానీ. ప్రియ సంఘం, ఈరోజు నువ్వు ధైర్యముగా ఉన్నప్పుడే దీవించబడతావు. యాయేలు బహు ధైర్యముగా ఉందంట. సంగమా, నీ ధైర్యం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒకప్పుడు దేవుని కోసం ఎంతో ధైర్యంగా నిలబడిన నీ భక్తి, నీ జీవితం, నీ విశ్వాసం ఏమైపోయింది? శత్రువు ఇంట్లోకి వచ్చేసాడు. ఒక్కతే ఉన్నది, ఎవరూ లేరు. మంచినీళ్ళు అడుగుతున్నాడు, దుప్పటి అడుగుతూ ఉన్నాడు. ఎంత ధైర్యముగా సమాధానం చెప్తుందండి, ఎంత ధైర్యముగా ఆమె మాట్లాడుతూ ఉన్నదండి. ప్రియ సంగమా, ఎంత ధైర్యవంతురాలు. ఈరోజు నీతిమంతులంట ఎలాగ ఉంటారండి? దేవుని వాక్యం చెప్తుంది 28వ అధ్యాయం 1వ వచనంలో, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడంట. ఈరోజు నీతి లేని వారికి ఊరికి ఏమొస్తుందంటే భయం వస్తుంది. ఆదాము నీతిమంతుడిగా దేవుడు చెప్పిన మాట వింటున్నంత ప్రకారము బహుధైర్యంగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పిన ఆ మాటను తప్పేశాడో వెంటనే అతనిలోనికి ఏమొచ్చేసింది? భయం వచ్చేసింది. భయం వచ్చిన రంగంలో ఎక్కడికి వెళ్ళిపోయి దాక్కుంటున్నాడు? చెట్టు చాటుకి వెళ్ళిపోయాడు. సంఘము, ఈరోజు సంఘము ధైర్యముగా ప్రభువుని ఎదుర్కోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘము ధైర్యముగా అపవాదిని జయించాలని కోరుకుంటూ ఉన్నాడు. చిన్న మాటలకి, చిన్న సమస్యకి, చిన్న శోధనలకి నువ్వు పడిపోక, నీ ధైర్యాన్ని నువ్వు విడిచిపెట్టొద్దని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఈరోజు బహు ధైర్యముగా మనము పోరాడే వారిగా ఉందుము గాక. హల్లెలూయా. ఈరోజు ధైర్యముగా ఉందాం, కలిసి ఉందాం. ఆమె ఒక్కతే ఉన్నది, యాయేలు ఒక్కతే పోరాడుతూ ఉన్నది. సంఘముగా ఎంతమంది ఉన్నామో చూడండి సంఘములో. సో దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఈరోజు ధైర్యమును నీవు ఏం చేయొద్దు? విడిచిపెట్టద్దు. ఎన్ని సమస్యలు వచ్చినా నీ ధైర్యాన్ని నువ్వు విడిచిపెట్టొద్దని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ధైర్యముగా ఉండు, ధైర్యముగా వెళ్ళు, ధైర్యముగా మాట్లాడు ప్రభు కోసం. ధైర్యముగా బతుకు. పాపము చేయటానికి భయపడాలండి. ప్రభు కోసం బ్రతకటానికి దేనికి మనము భయపడని అవసరం లేదని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. సంగమా, ఈరోజు నువ్వు ఎంతవరకు ధైర్యముగా ప్రభు కోసం నువ్వు నిలబడుతున్నావో ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకోండి. బహుధైర్యముగా మనం ఉండాలంట. 5వ విషయాన్ని మీకు తెలియజేస్తున్న యాయేలు దీవించబడటానికి, దీవెనకరముగా మారటానికి గల కారణం 5వ విషయం, శత్రువుని చంపేసిందండి. హల్లెలూయా. ఏం చేసిందండి? భయపడక ధైర్యంగా శత్రువుని ఏం చేసిందంట? చంపేసేసింది. ఏమున్నాయి ఈమె దగ్గర? ఏమున్నాయండి? ఒక సుత్తి తీసుకుంది, తన ఇంట్లో ఉన్న సుత్తె. గుడారమునకు ఉన్నటువంటి మేకు తీసేసుకుంది, గుడారపు మేకు తీసేసుకుంది. ఆ మేకుని శత్రువు యొక్క కణతలో పెట్టేసేసిందంటండి. పెట్టి సుత్తెతో ఏం చేసేసిందండి? పెట్టి ఒక్క కొట్టు కొడితే ఇక్కడి నుంచి దిగొచ్చేసేసిందంట. హల్లెలూయా. మేకు నిబ్బరమైన బుద్ధికి సాదృశ్యం.
దేనికండి? నిబ్బరమైనటువంటి బుద్ధికి సాదృశ్యము మేకు. ఈరోజు నీ జీవితంలో నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి, నీ జీవితంలో అణుకువ కలిగినటువంటి స్వభావంతో, స్థిరమైనటువంటి మనస్సుతోటి సుత్య దేవుని వాక్యమునకు సాదృశ్యం అండి. సుత్య దేనికి గుర్తండి? దేవుని వాక్యమునకు. ఇర్మియా గ్రంథంలో అంటాడు 23వ అధ్యాయం 29వ వచనములో, నా మాట బండను బద్దల చేయు సుత్తి వంటిది కాదా అంటున్నాడు. దేవుని మాట ఎలాంటిదంట? సుత్తే. ఆ సుత్తితో బండని ఏం చేస్తామండి? బద్దలు చేస్తాం. బద్దలైపోతుంటుంది. ఆ సుత్తితో కొడుతున్నప్పుడు అది బద్దలైపోతూ ఉంటుంది. ప్రియ సంగమా, ఈరోజు ఆయన మాట బండను బద్దలు చేయు సుత్తి వంటిది. ఎలాంటి సమస్యనైనా, బండలాంటి సమస్యలను పగలగొట్టేది దేవుని యొక్క వాక్యమే. నీ నుంచి అవి దూరం చేసేది దేవుని వాక్యమే. నీ దగ్గర నుంచి శత్రువు పారిపోయేటట్లు, సమస్య పారిపోయేటట్లు, దాని మీద జయము కలిగేటట్లు చేసేది దేవుని వాక్యము. నిబ్బరము కలిగిన నీ హృదయం, నిబ్బరము కలిగినటువంటి నీ హృదయం, ధైర్యము కలిగినటువంటి నీ మనస్సు, స్థిరమైనటువంటి మనస్సు మీకు ఏటుగా ఉంటుంది, నిలబడుతుంది కదండి. నిబ్బరముగా అలాగా ఉంటుంది. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో నీ శత్రువును నువ్వు కనుగొనాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము, నీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, ధనాపేక్షను చంపివేయండి. అవే మీ శత్రువు. నీ శరీరాన్ని పాడు చేసే శత్రువులు అయ్యే. ఏమండి, సాతాను నీ దగ్గర నుంచి ఇంకేమో తీసుకొని వెళ్ళదండి. అది నీ దగ్గర నుంచి నీకున్నటువంటి బంగారం లేకపోతే ఏదో ఇల్లు అయ్యి తీసుకెళ్దాం అనుకోదు. నీ దగ్గర ఉన్న విశ్వాసమును, నీ దగ్గర ఉన్నటువంటి దేవుని ఆరాధించే ఆ ప్రేమను, క్షమించే మనస్సును, అన్నిటిని కూడా తీసుకెళ్ళిపోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు వాడు. నీ దగ్గర నుంచి వాడు లాగేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నీ ప్రార్థనా జీవితాన్ని లాగేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నువ్వేమో మోసపోతూ ఉంటావు. శత్రువు చేతిలో పలుమార్లు మోసపోయి మభ్యపడుతూ ఉంటావు. చాలామంది విశ్వాసులు ఇలానే ఉన్నారు. గ్రహించలేరు. ఏది మంచి ఏది చెడు గ్రహించలేరు. ఒక చిలుక ఆహారం కోసం వెళ్తూ ఉంటే తల్లి చెప్పిందంట, అమ్మా జాగ్రత్త, పచ్చగా కనిపించే ప్రతి కాయ తినడానికి పనికిరా తల్లి, జాగ్రత్త, వ్యర్థంగా ప్రయాసపడబాకు, జాగ్రత్త అని చెప్తే, నాకు తెలుసులే మమ్మీ, నాకు తెలుసులే అనిందంట. వెళ్ళింది, చక్కగా ఎగురుకుంటూ ఒక చెట్టు దగ్గరికి వెళ్తే ఆ చెట్టు మీద పచ్చగా కాయలు బోలెడని కనిపించినాయి అంట. చాలా కష్టపడి ప్రయాసతో వెళ్ళి అక్కడికి వెళ్ళి అలసిపోయింది. చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి ఆ కాయలు చూడంగానే భలే హ్యాపీగా ఫీల్ అయిపోయి వెంటనే కొంతసేపు ఆగి ఆ కాయలను తినటం ప్రారంభించింది. ఆ కాయల్ని పొడుచుకొని తింటూ ఉంటుంటే ఆ కాయల్లో నుంచి ఏమొస్తుందో తెలుసా అండి? తెల్లగా పీసు వచ్చేస్తుందంట. ఏంటి అంటే దూది. ఏమొస్తుంది ఆ కాయలో నుంచి? దూది. పొడుస్తుంటే దూది బయటకు వస్తుంది. పొడుస్తుంటే ఏం కాయలు అవి? పత్తికాయలు, దూదికాయలు, తినడానికి పనికిరావు. ఈరోజు నీ జీవితంలో ప్రతిదీ చూసి నువ్వు మోసపోవాకు. నీ శత్రువుని ఎదిరించడం నేర్చుకో. నీ శత్రువుని పారద్రోలటం గుడార అనుభవం ద్వారా మాత్రమే అది జరుగుతున్నది. యాయేలు శత్రువుని చంపేసిందంట. ఒక్కటే భయపడలా, ధైర్యముగా జ్ఞానముతో ఆ శత్రువుని చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ విరోధి అయినటువంటి అపవాది. మనము ఎఫెసీ 6:12 అంటాడు, మనము పోరాడవలసినది ఎవరితోటంట? శరీరాలతో కాదు, కానీ వాయుమండలమైన దురాత్మ సమూహములతో మనం పోరాడాలంట. ఈరోజు పోరాటం మనం నేర్చుకోవాలి. నీ శత్రువును అనగా నీ సమస్యలను జయించటం నేర్చుకోవాలి, కానీ బలహీనురాల్లాగా పడిపోవటం నేర్చుకోబాక, కృంగిపోవటం నేర్చుకోబాక, ఊరికే చిన్న విషయాలకి ఏడుస్తూ దిగజారిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోబాక. ఈరోజు ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రార్థించే అనుభవంలో నీవు ఉంటే నీ శత్రువుని నువ్వేం చేయగలుగుతావో తెలుసా? జయించగలుగుతావు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఏమండి, 6వదిగా మనం చూస్తే ఇశ్రాయేలీలందరికీ ఏం చేసిందో తెలుసా? మేలు జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆమె చంపిన తర్వాత అంటండి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎన్ని సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నారో తెలుసా అండి? దాదాపు 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలకు ఏం కలిగిందంటండి? నెమ్మది కలిగిందంటండి.
ఎప్పుడైతే సిసేరా చనిపోయాడన్న వార్త యాబీనుకు రాజుకి వినపడిందో అతను కూడా కృంగిపోయాడు. అతని రాజ్యము పోయింది, మొత్తం పోయింది. ఇశ్రాయేలు ప్రజలకి ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 10,000 మంది సైన్యము చేయలేని పనిని ఒక్క యాయేలు స్త్రీ ఏం చేసిందంట? ఈరోజు సంఘము చిన్నదే అవ్వచ్చు, నువ్వు బలహీనుడు అవ్వచ్చు, నువ్వు బలహీనరాలు అవ్వచ్చు, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు చేయగలవు. ప్రభు పక్షంగా నీ యుద్ధాలు చేయగలవు. దావీదు చిన్నవాడే, కానీ ప్రభు పక్షంగా యుద్ధము చేశాడు. నువ్వు చేయగలవు, నువ్వు పోరాడగలవు, నువ్వు ఆ సమస్య మీద, ఆ పాపము మీద నువ్వు జయించగలవు, నువ్వు బయటికి రాగలవు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రియ సంగమా, 10,000 మంది చేయలేని పనిని ఎవరు చేశారంట? యాయేలు ఒక్కతే చేసిందంట. అందుకే ఆమె ఆశీర్వదించబడింది. ఆమె ఆశీర్వదించబడింది. అనేకులకి ఎలాగ ఉన్నది? ఆశీర్వదించబడిన స్త్రీగా మారింది. ఇశ్రాయేలు ప్రజలందరికీ వారు ఆశీర్వాదకరంగా. ప్రియ సంగమా, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నావా, లేకపోతే శాపకరంగా ఉన్నావా? నీ మాట గాయాన్ని మాన్పుతుందా, గాయాన్ని రేపుతుందా? నీ మాట కుటుంబాల్ని కడతందా, కుటుంబాల్ని కూల్చుచుందా? నీ మాట సహోదరులలో ఐక్యతనిస్తుందా, సహోదరులలో విభేదాలని సృష్టిస్తుందా? నీ మాట భార్యాభర్తల మధ్య, అత్తాకోడళ్ళ మధ్య, బిడ్డలు తల్లిదండ్రుల మధ్య నీ మాట ఎలాగ ఉన్నది? దేవుని వాక్యం జాగ్రత్తగా విందాం. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది, అనేకులకు మనం ఎలాగ ఉండాలంటండి? ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈరోజు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉందో లేదో ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో సంగమా, ఒక్కసారి పరిశీలించుకో. 7వ విషయాన్ని చెప్తూ ఉన్నాను. యాయేలులో ఈమె తన భర్తకి, కుటుంబానికి, దేవునికి ఏం పేరు తెచ్చిందండి? ఒక మంచి పేరు. యాయేలు భర్త అండి. యాయేలు ఆరాధిస్తున్నటువంటి దేవుడు, యాయేలు యొక్క స్వజనాంగం ఇశ్రాయేలీలు. ఎంత ఘనత తెచ్చిందండి, ఎంత ఘనత తెచ్చింది సంఘమా. ఈరోజు సంఘము ఎత్తబడేటువంటి స్థితిలో మన సంఘము కూడా దేవునికి మహిమ తెచ్చే సంఘముగా ఉండుముగాక. ఆమేన్. చిన్న మందైనా చాలండి. ఆమె ఒక్కతే కదండి దేవునికి మహిమ తెచ్చింది. ఆ ఇశ్రాయేలు ప్రజల దేశానికే మహిమ తెచ్చిందండి. ఆ ప్రజలకి అందరికీ కూడా నెమ్మది కలిగి 40 సంవత్సరాలు జీవించారంటే ఆ దెబోరా ప్రవచించింది కదండి, అది ఎవరికి వెళ్ళిపోతుంది? ఆ ఘనత ఒక స్త్రీకి వెళ్ళిపోతుంది. ఆ విజయం ఎవరికి ఇస్తాడు? స్త్రీకి ఇచ్చేస్తాడు. చెప్పేసింది దెబోరా. ఆమె ప్రవచనం అక్కడ నెరవేరిపోయింది. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు నీతో కూడా ప్రవచిస్తూ ఉన్నాడు. నీ ద్వారా నువ్వు బలహీనుడు అవ్వచ్చు, ప్రార్థన రాకపోవచ్చు, నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, నడవలేకపోవచ్చు, ఎక్కడికి వెళ్ళలేకపోవచ్చు, కానీ నువ్వు చేసే ఆ గుడార అనుభవం అనే ఆ చిన్న ప్రార్థన ద్వారా దేవుడు నీ ద్వారానే అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ ద్వారానే అనేకులకు ఆశీర్వాదకరంగా నేను చేయబోతున్నాడు. సంగమా, ప్రియ సంగమా, ఈరోజు మనం ఎలాగో ఉన్నామో పరిశీలన చేసుకుందాం. ఆమె అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందంట. ఈరోజు నీవు నీ కుటుంబమునకు, నీ సంఘమునకు, అనేక సంఘములకు, మన ప్రపంచానికి ఆశీర్వాదకరముగా ఉండురుగాక. ఆమేన్. మోకరించండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువుని అడుగుతావా? యాయేలు గుడారములో దీవించబడిందయ్యా, దీవెనకరముగా మారింది ప్రభా. నన్ను కూడా దీవెనకరముగా మార్చండి అయ్యా. నా వల్ల ఎవరికి దీవెన లేదు ప్రభా, నా బ్రతుకు వల్ల ఆశీర్వాదం లేదు ప్రభా. నా బిడ్డలకి ఆశీర్వాదాన్ని అందించలేకపోతున్నానయ్యా. నీ పిల్లలను దీవిస్తానని చెప్పావయ్యా. నా సంఘమునకు నేను ఆశీర్వాదకరంగా లేను ప్రభా, నన్ను చేయండి ప్రభా.